తరిగొండ వెంగమాంబ గారి నోటి వెంట అటువంటి పద్యాలు పడ్డాయి. ఆవిడ వెంకటాచల మాహాత్మ్యమునందు అనుభవించారు ఒక ఘట్టాన్ని. అప్పటికి పద్మావతి కళ్యాణం అయిపోయి వెంకటేశ్వర స్వామి వారు ఏకాంతమునందు ఉన్నారు. రాత్రి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీ వెంకటేశ్వరుల మధ్య సరస సంభాషణం నడుస్తోంది. ఆవిడ వచ్చి కూర్చుంటే వెంకటేశ్వరుడు అన్నాడు, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, కానీ నాడు ధనదు చేత తీసిన రుణము తీరు ఉపాయమేది నాకిప్పుడు ఎరింగింపు విందువదన. భార్య ఉద్యోగం చేసే వ్యక్తి అనుకోండి, కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత మంచి భార్య ప్రసన్నంగా ఉన్న టైం చూసి, నువ్వు ప్రావిడెంట్ ఫండ్లో నెట్టాను, నేను ప్రావిడెంట్ ఫండ్లో నెట్టాను, ఇద్దరం కలిపి ఏదో భోజనాలు పెట్టేశాం, పట్టు చీరలు కొనేసాం, పెళ్లి చేసాం, అంతా అయిపోయిందనుకో, నువ్వు పాపం ఏదో ఎప్పటి నుంచో అడుగుతున్నావు, వడ్డానం చేయించుకుంటానండి, అదొక్కటి మాత్రం నన్ను అడక్కండి అని చెప్పేసి ఆ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఏదో దాచానంటూ ఉంటావు కదా, నిన్ను అడగకూడదు అనుకున్నాను కానీ బాగుండదు, మరి వాడి దగ్గర ఒకటి దగ్గర తీసుకున్నాం కదా ఇతర ఖర్చులకి, వాడు వెళ్ళినప్పుడల్లా అడగలేక నా వంకి ఇలా చూసో నవ్వుతున్నాడు, అందులో ఏమైనా లోన్ పెట్టగలం ఏమిటి అని భర్త చాలా చమత్కారంగా భార్యని అడిగినట్టే వెంకటేశ్వర స్వామి వారు కూడా లక్ష్మీదేవిని అన్నారు పిలిచి, ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. అప్పుడు వెళ్ళిపోయిందిగా మరి వైకుంఠంలో. లక్ష్మి, నువ్వు వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మాట చెప్తాను, ఏమనుకోకు. నాడు ధనదు చేత తీసిన రుణము, శ్రీనివాస కళ్యాణం జరిగింది కదా, పద్మావతి కళ్యాణం, అప్పుడు అప్పుచ్చుకున్నాను నువ్వు దగ్గర లేక పెళ్ళికి. కలియుగంలో అప్పు లేకుండా పెళ్ళి అవదని చెప్పడానికి ఆయన అప్పు చేశాడు, యుగధర్మం. అందుకని ఆ అప్పు తీర్చాలి కదా, ఇంటి యజమాని అప్పు తీర్చకపోతే యజమానికి అగౌరవం. నేను అప్పు తీర్చనరు ఏమంటారో తెలుసా, లక్ష్మీనాథుడు ఇవ్వలేదంటారు, నీకు అమర్యాద కాదు. కాబట్టి ఆ అప్పు తీరే ఉపాయం ఏమిటంటావు అన్నాడు. నువ్వు ఇయ్యనలేదు, అది చమత్కారం. ఒక్కొక్కళ్ళ గడుసుతనం అలా ఉంటుంది. ఒక భార్య, గడుసు భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఒక్క 100 రూపాయలు ఉంటే ఇద్దరు మీ జీతం వచ్చాక ఇచ్చేస్తానందిటే. అది ఎలా ఉంటుందో అంత గడుసుతనంగా అడిగాడు ఆయన. ఓ రమాదేవి, నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే, నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషం, కానీ ఆ కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్నాను కదా, అది తిరిగి ఇచ్చేయాలి కదా, ఏం చేస్తే బాగుంటుందంటావు? నువ్వు ఇచ్చేస్తాను అనలేదు ఆయన. లక్ష్మి, డబ్బులు ఇయ్యి అంటే బాగుండదని, అప్పు ఎలా తీర్చడం చెప్పు అన్నాడు ఆయన. ఆవిడంది, అనగా పెండ్లికి నేను వచ్చినప్పుడు ఇందు ధనము లేదని చెప్పిన తప్పే, అట్లు చెప్పినన్ ప్రేమంబుతో నేనియ్యనే, నన్ను నీవప్పుడు తేరదేసి ధనదున్ నా పెండ్లికి నీవప్పిమ్మని యాచించి రుణంబు చేయు పనికే మందున్ జగన్నాయక. ఏమయ్యా, పద్మావతి కళ్యాణానికి నేను వచ్చానుగా, నీకు సంపంగి జలాలతో స్నానం చేయించింది నేనేగా, ఏమప్పుడు నా ఇంకొక్కసారి ఇలా చూసి, లక్ష్మి డబ్బులు లేవు, అప్పు తీసుకోవాలనుకుంటున్నాను అని ఒక్క మాట అంటే నేను ఇవ్వనా? అప్పుడు నేను పనికి రాలేదు, నన్ను అడగలేదు డబ్బులు. నన్ను అడిగితే అక్కడికి మీకు చిన్నతనం, అక్కడికి చాలా పెద్ద డబ్బున్న వారిలా కూర్చున్నారు. కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకున్నారు. ఎలా? యాచించి, నా పెళ్ళికి డబ్బు కావాలయా, ఏమనుకోకు, నాకు కొంచెం డబ్బులు ఇప్పించు అంటే ఆయనేమన్నాడు, అలాగే ఇస్తాను కానండి, ఎందుకైనా మంచిది. మరి యుగలక్షణం ఒకటి ఉంటుంది కదా, భయం అన్నది ఒకటి ఉంటుంది కదా, ఆడిన మాటకి నిలబడతారా జనం? ఏమో ఈ లక్షణాన్ని నుంచి ఉద్ధరిద్దామని వచ్చిన మీకు ఆ లక్షణం వస్తే, అందుకని మీరు ఒక పని చేయండి, ప్రామిసరీ నోటు ఒకటి రాసి ఇవ్వండి అంటే నోటు రాసి ఇచ్చాడు. ఇప్పటికే అదే ఆదివరాహస్వామి వారి కింద ఉంటుంది ఆ నోటు, కాబట్టి నోటు రాసి ఇచ్చాడు. ఇస్తే ఆయన అన్నాడు, నోటు రాసి ఇచ్చారు కానీ సాక్షి సంతకాలు ఉండాలి కదా అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఒకటి పెట్టారు. ఎందుకైనా మంచిది 2 ఉంటే బాగుంటుంది, పరమశివుడు ఒకటి పెట్టాడు. వీళ్ళిద్దరూ మంచిదే కానండి, వీళ్ళిద్దరిని మీరు అప్పు తీర్చట్లేదని అడగడానికి వెళ్ళాలంటే అసలు వాళ్ళ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది? కాస్త తేలిగ్గా దొరికేవాడు ఒకటి చూడండి, అక్కడే ఉన్న అశ్వత్థ వృక్షం పెట్టింది. ఇప్పుడు ముగ్గురు అక్కడ సాక్షి సంతకాలు పెడితే అప్పిచ్చారు. స్వామి, అంత కష్టపడి మీరు కుబేరుడి దగ్గర అప్పుచ్చుకోవాలా? ఇవి నన్ను అడిగితే నేను ఇవ్వను. ఎందుకంత కష్టపడి అప్పుచ్చుకున్నారు? ఆ రోజు మర్యాద పోయేటట్టు. పోన్లేండి, అప్పుచ్చుకుంటే పుచ్చుకున్నారు కానీ నన్ను అడగలేదని నేను బాధపడుతున్నాను, ఇప్పుడు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటే ఆయన అన్నాడు వెంటనే, నావుడు విష్ణుడు ఇట్లనియే,
నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతనొందగను నేను ముదంబున పెండ్లికి అద్దమున్ కావెలనంచు నీ వద్ద గైకొను బుద్ధి ఎట్లు పుట్టు ఓ రమాదేవి నీవిది తప్పు చేసి నన్ను తేరగ చూడక మంచు పల్కగన్. పద్మావతి కళ్యాణం కోసమని నేను ఆ రుణం చేశాను. పద్మావతి పరిణయం కోసమని రుణం తీసుకుంటూ నీ దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి పద్మావతి అందరూ తత్వతః ఒకటే అయినా లక్ష్మి ఉండగా కదా పద్మావతి కళ్యాణం జరిగింది. ఏ భార్య అయినా దేనికైనా డబ్బిస్తుందేమో కానీ ఏమనుకోకో నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆవిడ బాగుంటుంది, ఆవిడని కూడా తీసుకొస్తాను, కొంచెం నువ్వు ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి ఇద్దు అంటే ఇస్తుందా? ఎలా ఇస్తుంది? అందుకని లక్ష్మి ఏమనుకోకు, బాగుంటుందా? నీవు నన్నెడబాసిన జాలి చేత అతి చింతను పొంది ఉండగను. అయ్యయ్యో, ఎంత లక్ష్మివైనా ఎంత పద్మావతైనా ఎంత తత్వతః మీ ఇద్దరు ఒకటే అయినా నువ్వు నా నుంచి దూరంగా ఉన్నప్పుడు నేను పద్మావతిని తెచ్చి కళ్యాణం చేసుకుంటుంటే నిన్నొచ్చి డబ్బడగనా? బాగుండదని అడగలేదు. ఎంత బలహీనమైన కారణానికి నేను అడగలేదో తెలిసి కూడా అది తప్పు చేసి నన్ను ఇలా తప్పిపడవడం అయినా బాగుందా నువ్వు? కాబట్టి ఆ ప్రసక్తి అక్కడతో వదిలేయి. ఈ కుబేరుడి సంగతి ఏమైనా ఆలోచించు. ఇప్పుడు ఇద్దరం మళ్ళీ పెద్ద మనుషులతో మాట్లాడుకుందాం అంటే ఆవిడంది, దానికంత బెంగెందుకండి, ఎంత అప్పు చేశారో చెప్పండి, వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు, పట్టుకెళ్ళి ఇచ్చేసేయండి కుబేరుడికి, ఇచ్చేసి నోటు పట్టుకొచ్చేయండి. ఆయన అన్నాడు, ఆ పాటి ఆలోచన నాకు రాక కాదు, కలియుగాంతం వరకు ఆ అప్పు తీర్చను, వడ్డీ మాత్రమే కడతాను. ఎందుకు కట్టనో తెలుసా? కలియుగంలో ప్రజలకి ఒక లక్షణం ఉంది, వాళ్ళని ఉద్ధరించడం కోసం ఎవరూ ప్రార్థించకపోయినా నేను ఇక్కడికి వచ్చాను. అప్పు కట్టేసి వెళ్ళిపోతే ఉపయోగమేముంది? కలియుగంబున పాపకర్మంబులాచరించు ప్రజలు రోగాది తాపత్రయములు కలుగగా తత్కాలంబులందు నన్ను పేర్కొనుచు పల్మురల్ పెట్టునప్పుడు వారి ఆపదల తీర్చి రక్షింపకుండుట నాకు నీతి కాదు. కావున వారి దుష్కర్మములు ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి పాపములను నివారించి తత్పాపరూపమైనట్టి ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞజనులకిప్పించు నచలమతిని. ఓ లక్ష్మి, నేనేం చేస్తుంటానో తెలుసా? అన్యాయంగా ధనం సంపాదిస్తారు, అన్యాయంగా ధనం ఖర్చు పెడతారు. ఇలా ఖర్చు పెట్టడం యోగ్యమా? ఎవ్వడికి అవసరం ఉండదు. ఈ తల్లి భూదేవిలోంచి సమస్తమైన భోగోపకరణములు వస్తున్నాయి. ఒక కారు తయారవ్వాలంటే కావలసిన ఇనుము భూమిలోంచి, కారు నడవడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ వాడుకుంటే నువ్వు భవిష్యత్ తరాలకి ద్రోహం చేసిన వాడివి, నీకు కావలసిన దానికన్నా తక్కువ వాడుకుంటే నీకు నువ్వు ద్రోహం చేసుకున్నవాడివి. రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించి ఎంతవరకు అవసరమో అంతవరకే భోగం అనుభవిద్దామన్న స్పృహ లోకుల ఎందుండదు. ఉండకుండా అన్యాయంగా ద్రవ్యాన్ని సంపాదించడం, అన్యాయంగా భోగాలు అనుభవించడం, అన్యాయంగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టడం, తమ యొక్క అహంకారాన్ని ప్రకటించుకోవడం కోసం దాన ధర్మాలు చేయడం, పేపర్లో ఫోటోలు కోసం అని చెప్పి దానాలు చేయడం తప్ప చతుర్థీ విభక్తి వేసి ఆత్మోన్నతి కొరకు తన ఎదుటికుండా ఉన్నటువంటి వాడిలో నారాయణుణ్ణి చూసి దానం చేసేవాడు ఉండడం. ఈ వ్యవస్థని చక్కపరచాలి. ఇదే కలిపురుషుని యొక్క ఉద్ధతికి కారణం. అర్థము కామము రెండు ధర్మము నుంచి ముడి విడిపోతాయి. ఇప్పుడు దీని కారణం చేత ఉపద్రవం వస్తుంది. ఈ ఉపద్రవము యొక్క పేరే రోగము. రోగమన్న పేరొచ్చి లోకంలో జనులు బాధలు పడ్డం ప్రారంభం చేస్తారు. ఇప్పుడు రోగాది తాపత్రయములు కలుగగా ప్రమాదములు సంభవిస్తూ ఉంటాయి. ప్రమాదము అన్న మాటకి శాస్త్రంలో అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఏ ఏ విభూతులు ఉన్నాయని మీరు సంతోషించగలరో, ఏ విభూతుల చేత మీకు ఒక గొప్ప గుర్తింపు ఉన్నదని మీరు అనుకుంటున్నారో, నేను తెల్లగా ఉంటాను, నేను పొడుగ్గా ఉంటాను, లేకపోతే నాకు ఇంత డబ్బు ఉంది, నన్ను చూడగానే లోకంలో ఇలా మర్యాద చేస్తారని మీరు అనుకుంటున్నారో, అవి ఏవి ఒక ఘటన జరుగుతున్నప్పుడు తప్పించలేకుండా మీ బుద్ధి మిమ్మల్ని రక్షించలేని దయనీయ స్థితికి దిగజారి
ఘటన జరిగితే ప్రమాదమని పేరు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతుండగా స్కిడ్ అయిపోయినప్పుడు నా చెక్ బుక్, నా ఎల్ఐసి పాలసీ, నా ఇంట్లో పుస్తకాలు, నేను చదువుకున్న క్వాలిఫికేషను, లేకపోతే నా పొడుగు, నా వెడల్పు, నా బరువు, నా పంచె, నా ఉత్తరీయం నన్ను రక్షించు. ఆ మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోయిన తర్వాత నేను పడిపోయేటప్పుడు ఓ ఇసకొప్పు కుప్ప మీద పడిపోయేటట్టుగా జారిపోయేటట్టు, అక్కడే జారిపోయేటట్టు, అక్కడే పడిపోయేటట్టు, పడిపోవడము జరగాలి, ప్రమాదము జరగకుండా చూడాలంటే ఒక్కడే చెయ్యగలడు, వాడే ఈశ్వరుడు.